రయ్యిన బంకులకు పోవుడు 100-200 కొట్టించుడు మళ్ళా దంచుడు. అంతేగాని మీటర్ దిక్కు చూసుడు లేదు, రేట్ అరుసుకును లేదు. షానొద్దులాయ్ మరి పెట్రోలు డీజిల్ రేట్లు అట్లనే నిలబడి నడమ నడమ మారుతుంటేనేమో చూడబుద్దావు. ఎప్పుడు చూడు 107-95 ఓ 2-3 రోజులు ఆగరాదుర్రి, పక్కా చూస్తారు గాని. ఎందుకు అంటారా? ఇగో గిందుకు 15వ తారీఖు పరేషాన్ పట్టుకున్నట్టే దేశానికి. అంటే ఇంకో 3 రోజులే పెట్రోల్ మీటర్ 4th గేర్లకు, డీజిల్ మీటర్ టాప్ గేర్లకు పోతుందట. మళ్ళా పెంచుతారని ఎప్పటికాంచో ప్రచారం అవుతుంది. పబ్లిక్ కూడా తయారున్నట్టే. ఇక ధరల దండోరా మోగిస్తే కథం అనుకుంటాన్రట ఢిల్లీలా. లీటరు 4-5 రూపాయలు పెంచే కోపు ఉందట. ఇప్పుడు హైదరాబాద్ లో పెట్రోల్ 107, డీజిల్ 95 ఉంటే అది 112, ఇది 100 అవ్వడు పక్క అని ఆయిల్ కంపెనీల లీకులు. మనకు 100% బయట దేశాలకెళ్లే వస్తుంది మళ్ళా. అయితే గా యుద్ధం చేయబట్టికే దినం 1000 కోట్లు, నెలకు 30,000 కోట్లు లాస్ అవుతున్నాం. గిట్లయితే సప్లై ఆపుడు తప్ప ఇంకో తొవ్వలేదని సెంటరోళ్లకు ఎప్పటికంచేలో చెప్తుంటే జర్రాగుండ్రి గా 5 రాష్ట్రాల ఓట్లు ఒడ్సనియని జరుపుకుంటూ వచ్చిండ్రు. ఈ ఎలక్షన్లు అయిపోయే 3 కాడ కమలం పూసే. మొన్న బెంగాల్ ప్రమాణం, ఇవాళ అస్సాంలో విమానం. మళ్ళా మన హైదరాబాద్ కు వచ్చి ఖుద్దు ప్రధానమంత్రి మోడీ సరే సాటింపేసే. జర డీజిల్ పెట్రోల్ తక్కువ వాడుండ్రి, బండ్లు కార్లు ఇంట్లో పెట్టి బస్సులు మెట్రోలలో తిరుగుండ్రి, లేకుంటే ఛార్జింగ్ బండ్లు కొనుక్కోనరని. ఇక అప్పుడు రేట్లు రాకెట్ ఎక్కినా మీకేం కాదని మా చక్కటి సలహా అన్నట్టు. ఈ 4-5 రూపాయలే కాదుల్లా, ఆయిల్ కంపెనీలు మళ్ళా లాభాలు కమాయించేదాకా అప్పుడో రూపాయి ఇప్పుడో 2 రూపాయలు పెంచుకుంటూ పోతూనే ఉంటారు. మాకు కార్ లేదు, బండి లేదు, మాకు ఛార్జింగ్ బండే ఉందని మురిచారు. సమ్మర్ రేట్లు పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎక్కువై ప్రతొక్కటి మీదికి పోయే ఛాన్స్ ఉంటది. ఇదే కాదు, గ్యాస్ సిలిండర్ మీద ఓ 40-50 పెంచుడు గ్యారెంటీ అంటాన్రు. కాబట్టి 15వ తారీఖు లోపట ఏమన్నా కావచ్చు. గుండె ధైర్యం చేసుకొని పర్సులో 10 రూపాయలు ఎక్కువ పెట్టుకొని బండి ఎక్కుండ్రి మళ్ళా.